దగ్గర వచ్చే కామెంట్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మా చెల్లి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా చేతపడి నేర్చుకుంటుంది. యాక్చువల్గా ఆ విషయం నాకు తెలుసు, బావకు చెప్పకుండా పెళ్లి చేసాం. మా వాడు వచ్చి నాకు చెప్తాను, మీరు సిలిండర్ చేతపడి చేస్తుంటే దానికి పార్ట్ టైం జాబ్ వదిలేసి పూజ చేసుకుంటుంది. అలా బయటికి వెళ్ళి శుద్ర పూజలు చేసుకుని సరదా వస్తుంది నైట్ టైం. మనవాడికి ఏమైనా కంగారు పడతారు, మనవాడికి కావాల్సిన నైట్ టైమే కదా, నైట్ టైం ఉండదు వచ్చిన బాధ. దానికి ఏదో చెప్పి కన్విన్స్ చేసి అది కదమ్మా ఇంట్లో ఉండు, తర్వాత అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, నేను మాడగా ఇంట్లో పెట్టుకుంటుంది పార్ట్ టైం. ఆ పూజల వల్ల దయ్యాలు ఇంటికి వచ్చి ఇంత పడి తిరిగి ఇలా కామెడీలో అంత అలాంటి చేతపడి మీరు చెప్తుంటేనే నవ్వుతున్నాను సార్. థియేటర్ లో ఖచ్చితంగా ఉండదు, థియేటర్ ఉండదు. కాదు ఇదే స్టోరీ, ఇది పబ్లిక్ గా చెప్పేస్తే ఉండదేమో అనుకున్నాను సార్. లేదు మీకు ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా మీరు అన్నారు కదా, జనాలు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. చేతపడి చెల్లా అంటే బయట పంపించి ఇష్టం లేక ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాం కదా. నైట్ రాత్రి వెళ్ళిపోయి నైట్ టైం శారీ కట్టుకొని వెళ్ళి శ్మశానంలో తిరిగి వస్తుంటది. సార్ మీరు చెప్పిన పాత్రలన్నీ కళ్ళ ముందర ప్రత్యక్షం. సో ఆ ప్రాసెస్ లో మాకు వచ్చిన దయ్యాలతో ఉన్న ప్రాసెస్ సినిమా అంతా.